ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ టీం కెప్టెన్ రజిత్ పటిదార్ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులారా, ఈసారి టైటిల్ గెలిచామంటూ ఈసాలా కప్ నామ్దే అని గట్టిగా చెప్పాడు. 18 సంవత్సరాల పాటు జట్టుకు అండగా నిలిచిన అభిమానులతో పాటు తనకు ఇష్టమైన విరాట్ కోహ్లీకి ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మంగళవారం జరిగిన పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. ఈ గెలుపుతో 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించుకుంది. తమ తొలి ఐపీఎల్ కప్పును టైటిల్ ను ముద్దాడిన ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రజిత్ పటిదార్ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైంది అని తెలిపాడు. జట్టులో ప్రతి ఒక్కరూ రాణించడంతోనే టైటిల్ అందుకున్నామని చెప్పాడు. నాతో పాటు విరాట్ కోహ్లీ 18 ఏళ్లుగా జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులందరికీ ఈ విజయం చాలా ప్రత్యేకమైనది అని చెప్పాడు. ఈ విజయానికి అభిమానులే పూర్తి అర్హులని, క్వాలిఫైర్ 1 గెలవగానే టైటిల్ గెలుస్తామని సాధిస్తామని నమ్మకం కలిగింది. ఈ వికెట్ పై 90 పరుగులు మంచి స్కోర్ అని నేను ముందే అనుకున్నాను. ఎందుకంటే వికెట్ చాలా స్లోగా ఉంది. మన బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్టుగానే బౌలింగ్ చేసి ఫలితం రాబట్టారు. కృణాల్ పాండ్యానే మా వికెట్ టేకర్. నాకు ఒత్తిడి కలిగినప్పుడల్లా నేను కృణాల్ కి బంతిని అందిస్తాను వికెట్ తీయమని. సుయాష్ శర్మ కూడా ఈ సీజన్ లో అదరకొట్టాడు. అతనితో పాటు పెసర్ల భువనేశ్వర్ కుమార్ యాదవ్, హ్యాష్ దయాల్, జోష్ హ్యాజిల్వుడ్, రోమారియా రాణించారు. రోమారియా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ ను 2-3 ఓవర్లు వేసి బ్రేక్ త్రూ అందించాడు. విరాట్ కోహ్లీ పర్యవేక్షణలో ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప ఘనత, గొప్ప అవకాశం అంటూ రజిత్ పటిదార్ చెప్పాడు. కెప్టెన్ గా నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ విజయానికి కోహ్లీ కూడా పూర్తి అర్హుడు. విరాట్ కోహ్లీ అభిమానులతో పాటు నాకు అండగా నిలిచిన మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ కు అందరికీ ధన్యవాదాలు. ఆర్సీబీ అభిమానులకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఈసాలా కప్ నామ్దే అని రజిత్ పటిదార్ చెప్పుకు వచ్చాడు. ఇదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కన్నీళ్లు పాలయ్యాడు. అంటే ఏడ్చాడు. కప్పును చూసిన ఆనందంలో తన 18 ఏళ్ల కళ నెరవేరింది అని విరాట్ కోహ్లీ తన విజయాన్ని ఎంతో గట్టిగా అరిచి చెప్పాడు. ఆర్సీబీ కప్పు గెలిచింది కదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.